వైసీపీకి ఉన్నదే 11 ఎమ్మెల్యే సీట్లు. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా ఎలా తెచ్చుకోవాలి అనే అంశం మీద దృష్టి పెట్టడం మానేసి ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా, అందులో జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో చేస్తున్నటువంటి పనులు అన్నీ ఇన్ని కాదు. సాలూరు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే విరూపాక్షి ఉన్నాడో ఆయన నిన్న ఒక మహిళ పట్ల ప్రవర్తించినటువంటి తీరు అత్యంత దురదృష్టకరము. రాష్ట్రం మొత్తం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి ఘటన. రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలోకి ఒక ఎమ్మెల్యే దూరటమే కాకుండా తన మనుషుల్ని వేసుకెళ్ళి ఆ కార్యకర్త భార్య ఒంటి మీద బట్టలు చింపారు అంటే మనం ఏ సమాజంలో ఉన్నామో నాకు అర్థం కాల. కార్యకర్తకు గొడవ అయితే మీరు ఆ భర్తతో సంబంధం ఉంటే భార్య జోలికి ఎందుకు వెళ్ళాలి? నిన్న జరిగిన ఘటన అత్యంత జుగుత్సకరమైనటువంటి ఘటన, సభ్య సమాజం తలదించుకునే ఘటన. నిన్నగాక మొన్నేమో వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమారు ఒక ఎస్ఐ మీద చేసి ఆవిడ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజేమో విరూపాక్షి ఒక టీడీపీ కార్యకర్త భార్య ఒంటి మీద బట్టలు చింపుతాడు. ఏం జరుగుతుంది? వాళ్ళ పార్టీలో ఏం చేస్తున్నారు? దీన్ని ఎవరు ఖండించరా? వైసీపీ పార్టీ ఖండించదా? వైసీపీ పార్టీలో మహిళా నేతలు ఎవరు లేరా? ఇలాంటి ఘటనలు తప్పని ఎవరు ఖండించరా? ఇదే ఘటన వైసీపీ కార్యకర్తల మీద జరిగితే ఊరుకుంటారా? ఎవరి మీద జరిగినా తప్పే, ఏ మహిళ మీద జరిగినా తప్పే. కానీ వైసీపీ నిన్న చేసినటువంటి ఘటన అనేది చాలా దారుణమైనటువంటి ఘటన. పైగా అక్రమ అరెస్టు అంటూ చెప్పి వెనకేసి రావడం. విరూపాక్షికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఎందుకంటే చేసింది చిన్న విషయం కాదు. ఒక మహిళ ఒంటి మీద బట్టలు చింపడం అనేది చిన్న విషయం కాదు. అసలు కథలోకి వెళితే విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్త గిరి అని ఒక వ్యక్తి ఉన్నాడు, టీడీపీ కార్యకర్త గురునాథ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి మధ్య మొత్తానికి మాటల యుద్ధం జరిగింది. దేని గురించి జరిగింది అనేది మనకు తెలియదు. ఫోన్లో ఒక మాట అనుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్త ఏం చేశాడంటే ఇంకొక నలుగురిని తీసుకెళ్లి వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్ళి వార్న్ చేసి వచ్చేసాడు. వాస్తవానికి అక్కడ గొడవలు జరగలేదు, అతని మీద దాడి చేయలేదు. ఇంతలో ఒక 4-5 పెద్ద మనుషులు వచ్చి ఇది కరెక్ట్ కాదులే పొండ ఎవరి దారి నాళ్ళు అంటే ఎవరి దారి నాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ గిరి ఏం చేశాడు? ఎప్పుడైతే నలుగురు టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించారో, వార్న్ చేసి వచ్చారో, వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేసి టీడీపీ కార్యకర్తలు దండెత్తొచ్చి నా మీద దాడి చేశారు అని చెప్పి ఎమ్మెల్యేకి చెప్తే ఎమ్మెల్యే డిఎస్పీకి ఫోన్ చేశాడు. డిఎస్పీకి ఫోన్ చేసి ఇలా మా వైసీపీ కార్యకర్త గిరి ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారంట, మీరు యాక్షన్ తీసుకోండి అంటే డిఎస్పీ ఏం చెప్పాడు? నేను వెంటనే మా పోలీసులను పంపి విచారణ చేస్తాను, ఒకవేళ దాడి చేశారు అని తేలితే నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి డిఎస్పీ చెప్పాడు. సో అక్కడతో అయిపోవాలి వాస్తవానికి. తర్వాత కథ ఏదైనా ఉంటే పోలీసులు, ఒకవేళ ఎవరి తప్పు అనేది పోలీసులు తేల్చాలి. కానీ ఇక్కడ విరూపాక్షి ఏం చేశాడంటే ఈ పోలీసులు ఎలాగా ఈ కూటమికి చెందిన టీడీపీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళని ఏమీ చెయ్యరనే ఉద్దేశంతో వాళ్ళు చేసేదేంటి, మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పి వెంటనే ఈ విరూపాక్షి ఏం చేశాడు? వాళ్ళ కొడుకుని, వాళ్ళ తమ్ముడు కొడుకుని, వీళ్ళ ముగ్గురుతో పాటు ఒక 50 మందో 100 మందో వైసీపీ కార్యకర్తలను పోగేసి ఈ గిరి ఇంటికి వెళ్ళి బెదిరించారని చెప్పాను కదా. గురునాథ్ ఉన్నాడు, గురునాథ్తో పాటు నాగరాజు, అలాగే చంద్రశేఖరు, శివాను, 3-4 వెళ్ళారు. మొదట ఈ చంద్రశేఖర్ అనే ఇంటికి వెళ్ళిపోయి అతని మీద దాడి చేశారు. అంటే ఈ గుంపు చంద్రశేఖర్ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి తరువాత అతనితో పాటు వచ్చింది ఎవరు? బెదిరించడానికి వచ్చింది ఎవరు? వార్న్ చేయడానికి వచ్చింది ఎవరు? నాగరాజు వచ్చాడు. నాగరాజు ఇంటికి వెళ్ళాడు దాడికి. నాగరాజు ఇంటికి దాడికి వెళ్ళినప్పుడు ఏమైంది? వాళ్ళ ఆవిడ అడ్డుపడింది. భర్త మీద దాడి చేస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు కళ్ళారా? వాళ్ళ ఆవిడ అడ్డుపడితే వాళ్ళ ఆవిడ వస్త్రాలు చింపారు. ఆవిడ నైటీలో ఉంటే ఆ బట్టలు చింపేశారు. బట్టలు చింపితే వెంటనే ఏం జరిగింది? పురుషోత్తమ అని ఇంకొక టీడీపీ కార్యకర్త వెంటనే అడ్డుకోవడానికి వచ్చాడు. అలాగే నాగరాజు తమ్ముడు అడ్డుకోవడానికి వచ్చాడు. ఈ కారును కూడా తీవ్రంగా ధ్వంసం చేశారు. ఎవరైతే ఆ టీడీపీ నాయకులు గబగబా వచ్చి కార్లు బయట పెట్టి లోనికి వచ్చారో ఈ బయట ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కార్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఇంతలో పోలీసులు సమాచారం తెలుసుకుని రంగప్రవేశం చేసేటప్పటికి అక్కడ నుంచి పరారైపోయారు. లేకపోతే ఇంకొక 2 కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి దాడి చేయాలి, మొత్తం 4 మీద దాడి చేయాలనేది వాళ్ళ ప్లాను. 2 కార్యకర్తల మీద దాడి చేశారు. ఇంతలో విషయం వైరల్ అయింది, టీడీపీ అలర్ట్ అయింది, పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో వాళ్ళు పారిపోయారు. వెంటనే ఆ మహిళ నుంచి పోలీసులు వివరాలు రాబడితే ఏంటంటే ఆ ఎమ్మెల్యే మనుషులు ఉన్నారో వాళ్ళు బట్టలు చింపారని చెప్పి ఆవిడ చెప్పడంతో ఆవిడ వాంగ్మూలం తీసుకుని వెంటనే దాదాపు 47 మంది మీద కేసు నమోదు చేశారు. అందులో విరూపాక్షి ప్రధాన ముద్దాయిగా ఉంటే కోర్టులో హాజరుపరిస్తే విరూపాక్షి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, సామరస్యంగా పరిష్కరించాలి. గిరి అనే వ్యక్తి మీద ఒంటి మీద చెయ్య వేయలేదు. దెబ్బలాడుకుంటే ఆడుకుని ఉండొచ్చు, పోట్లాడుకుంటే ఆడుకుండొచ్చు, ఎందుకంటే మనం చూడలేదు. కానీ ఒంటి మీద దెబ్బ పడింది అంటానికి ఎక్కడ ఆధారం లేదు. ఆ వ్యక్తి చక్కగా హ్యాపీగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఒంటి మీద ఎక్కడ దెబ్బ. కానీ ఎమ్మెల్యేకి ఎప్పటి నుంచో మరి కడుపు మంటే ఏమైనా ఉందేమో టీడీపీ కార్యకర్తల మీద కక్ష తీర్చుకోవాలని ఈ రకంగా మనుషుల్ని పంపి
దాడులు చేయించాడు. తర్వాత ఆ మహిళ కూడా అత్యంత నీచమైన భాషలో దుర్భాషలాడాడంట ఎమ్మెల్యే. నీ మొగుడిని రమ్మను, నేను ఇవాళ చంపడానికే వచ్చాను, ఆడో నేను తేలిపోవాలని చెప్పి అత్యంత నీచమైన భాషలో దుర్భాషలాడితే వీళ్ళేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద దాడి చేయటమే కాకుండా మీరు కార్యకర్త మీద ఓకే, అది పొలిటికల్ వే అనుకోవచ్చు, కానీ అడ్డుకున్న భార్య బట్టలు చింపడం ఎంతవరకు కరెక్టు? సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది. ముందు ఒకసారి వీడియో ఉంది, ఒకసారి చూద్దాం. ఇది మీరు చూస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యే విరూపాక్షి. ఇక్కడ ఏదైతే వైట్ షర్ట్ వేసుకున్నాడో ఆ వ్యక్తి ఎమ్మెల్యే విరూపాక్షి. ఇటుపక్క ఆ టీడీపీకి చెందిన నలుగురు. అంటే ఇది స్టార్టింగ్లో, అప్పటికి పెద్దగా జనం పోగవలేదు. సో అప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. సో ఇక్కడ విరూపాక్షిని మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కొక్కరు జనం పెరుగుతున్నారు. సో ఈ వైట్ షర్ట్లో మార్క్ వేసిన దగ్గర విరూపాక్షి ఉన్నాడు. అది పక్కన పెట్టండి. ఏం జరిగిందో ఆ మహిళ చెబుతూ ఒకసారి వినండి. సార్ ఏనండి ఎంత నీచంగా తిట్టాడో. మాదిగలంజే ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వాడిని చంపేక వచ్చినాను. ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను. ఇందాక సంఘాల్లో కొట్టేసి వచ్చాను. వాడిని ఎక్కడున్నా పిలిపి, వాడిని మెగాస్టాలు ఎక్కువైనాయి. ఈర్పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుంచి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల నుంచి చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచు ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇచ్చినారు పదవి విన్నారు కదా. సో విరూపాక్షి కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, ఆ ఇంట్లో చేసినటువంటి అరాచకం. ముందు నీ మొగుడిని చంపాకే మేము ఇక్కడి నుంచి వెళ్తాం, ఎక్కడున్నాడో రమ్మను, ఎక్కడున్నారో రమ్మను, నీ మొగుడిని చంపాకే మేము వెళ్తామంటే కాళ్ళ బడి బ్రతిమలాడే ప్రయత్నం చేస్తే పెద్దోళ్ళని కాలుతో తన్నుకుంటా లోనికి వెళ్ళిపోయాడంట. నాగరాజు ఎక్కడున్నాడని కాలుతో తన్నుకుంటా లోనికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళిపోయి అక్కడ కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో కులం పేరుతో తీవ్రంగా దూషించాడని స్వయంగా బాధిత మహిళే చెప్తుంది. బాధిత మహిళే చెప్పింది ఈ మాటలు, మనం చెప్పలా, బాధిత మహిళే చెప్పింది. మీరు నాగరాజుతో గొడవ ఉంటే అది పోలీసుల ద్వారా తేల్చుకోవాలి, లేదా నాగరాజు మీద గొడవ ఉంటే నాగరాజుతో తేల్చుకోవాలి. కానీ ఆ ఇంట్లో మహిళ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూడండి. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం అనుచరులతో కలిసి దళితవాడపై దండెత్తి దంపతులపై దాడి, తెదేపా కార్యకర్త భార్యలు దుస్తుల చించివేత, ఎమ్మెల్యే అరెస్టు, రిమాండ్ విధించిన కోర్టు, కర్నూలు సబ్ జైలుకైతే తరలింపు. సో చేసిన ఘటన చిన్నది కాదు కాబట్టి, ఒక మహిళ బట్టలు చింపడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి, అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు కాబట్టి ఎమ్మెల్యేకి వెంటనే జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ అయితే వేశారు. చాలామంది మేము ప్రజాప్రతినిధులు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చాలామంది అనుకుంటారు, కానీ అది తప్పు. కోర్టుల ముందు ఎవరైనా ఒకటే. వైకాపా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం చేశాడు. వ్యక్తిగత వివాదంలోకి తలదూర్చి అనక అన్ని హద్దులు తెంచుకుని తెదేపా కార్యకర్తల ఇళ్లపై దాడికి తెగబడ్డాడు. తన మూకలతో కలిసి మహిళపై అత్యంత అనుచితంగా ప్రవర్తించి దుస్తులు చించివేయగా అడ్డుకున్న ఆమె భర్త పైన దాడికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో శనివారం రాత్రి ఒక దుశ్శాసన పర్వాన్ని తలపించిన ఈ దారుణంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు మరొక 47 మంది మీద కేసులు అయితే నమోదు చేశారు. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేనే ఉసుగొల్పాడు, ఎమ్మెల్యేనే దీనికి మొత్తానికి ప్లాన్ చేసింది, కుట్ర చేసింది మొత్తం ఎమ్మెల్యేనే కాబట్టి ఆ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అంటే ఏ స్థాయిలో వైసీపీ దౌర్జన్యాలు, రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో లేకపోయినా ఈ స్థాయిలో తెగబడుతున్నారంటే రేపొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తే సామాన్యులు బతకనివ్వరు. రేపొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తే సామాన్యులు బతకనివ్వరు. ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళకి ఎదురు తిరిగారో వాళ్ళందరూ అంతూ రేపు చూస్తారు. చివరికి ఇంట్లో ఆడవాళ్ళను కూడా చెరబట్టారు అంటే, ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడులు చేసి బట్టలు చింపే స్థాయికి వెళ్ళారంటే మనం ఏ సమాజంలో బ్రతుకున్నా నాకు అర్థం కాలేదు. సినిమాలో స్టోరీ చూసినట్టుగా ఉంది ఇది. ఆ స్థాయిలో రియల్ లైఫ్లో కూడా ఇలా జరుగుతాయి అనే స్థాయిలో వైసీపీ నాయకుల నీచ పర్వం కొనసాగుతుంది. ఈరోజు ఆ మహిళ మీద చేసిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ముక్తకంఠంతో అయితే ఖండిస్తున్నారు. కానీ వైసీపీ పార్టీ ఆ వ్యక్తిని వెనకేసుకురావటం, ఆ వ్యక్తి అరెస్టును అక్రమం అని చెప్పడం అనేది ఆ పార్టీ నీచ బుద్ధికి నిదర్శనం. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రేపటి రోజున మరికొంతమంది మహిళల మీద లాగా దాడికి తెగబడే అవకాశం అయితే ఉందని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద పోలీసులు కఠిన చర్యలు చేసుకోవాలని కోరుతున్నారు.